నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. తెలంగాణలో పాలన విప్లవం మూడుగా విడిపోయిన జిహెచ్ఎంసీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాలన చరిత్రలో ఈ రోజు ఒక కీలక అధ్యాయం మొదలైంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ జిహెచ్ఎంసీ విభజనపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరం, పాలన సౌలభ్యం దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రభుత్వం 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విడగొట్టింది. ఇకపై హైదరాబాద్ నగర పాలనలో 3 ప్రధాన శక్తి కేంద్రాలు ఉండబోతున్నాయి. అవి జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్. ఈ భారీ విభజనతో పాటు వీటికి కొత్త సారథులను కూడా ప్రభుత్వం తక్షణమే నియమించింది. పరిపాలనలో అపార అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. నగర ప్రధాన కేంద్రమైన జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ ను నియమించింది. అలాగే ఐటీ హబ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గా శ్రీజన బాధ్యతలు చేపట్టనున్నారు. అటు కీలకమైన మల్కాజ్గిరి కార్పొరేషన్ కు కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ముగ్గురు అధికారులు నగర రూపురేఖలను మార్చడంలో ఇకపై కీలక పాత్ర పోషించబోతున్నారు. కేవలం కార్పొరేషన్ల విభజనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఆదాయ వనరుగా ఉన్న సింగరేణి సంస్థకు కొత్త సీఎండీగా జ్యోతి బుద్ధా ప్రకాష్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సింగరేణి సంస్థ అభివృద్ధిలో ఆయన అనుభవం ఏ విధంగా దోహదపడుతుందో చూడాలి. ప్రజా సమస్యల పరిష్కారం త్వరితగతిన జరగాలని, అభివృద్ధి పనులు మూలన పడకూడదనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ విభజన నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ 3 కార్పొరేషన్ల ఏర్పాటుతో హైదరాబాద్ మహానగరానికి కొత్త కల వస్తుందా? సామాన్య ప్రజలకు పాలన చేరువవుతుందా అన్నది వేచి చూడాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.